బేగంపేట్ రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో ఎయిర్పోర్ట్ను తలపించేలా తీర్చిదిద్దారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా బేగంపేట్ రైల్వే స్టేషన్లో అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. 38 కోట్ల రూపాయల ఖర్చుతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ స్టేషన్ పునర్నిర్మాణానికి గత ఏడాది ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. బేగంపేట్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ మొదలుకొని ప్లాట్ఫామ్ చివరి వరకు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే రాష్ట్ర పక్షి పాలపిట్ట దర్శనమిస్తుంది. గతంలో చెర్లపల్లి రైల్వే స్టేషన్లో వర్షానికి మొత్తం లీక్ అయిన నేపథ్యంలో ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మహిళా ఉద్యోగులు సిబ్బందితో ఉండే ఈ ఆదర్శ రైల్వే స్టేషన్ త్వరలో మరోసారి పునః ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. బేగంపేట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మా ప్రతినిధి రాధిక మరిన్ని వివరాలు అందిస్తారు. బేగంపేట్ రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో ప్రజల ముందుకు రాబోతుంది, ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే ఈ రైల్వే స్టేషన్ నుంచి 2 ట్రాక్లలో ఇప్పటికే ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే దీన్ని మోడిఫై చేసిన తర్వాత మరింత అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రాబోతుంది. ఒక్కసారి రైల్వే స్టేషన్ లోపల ఎట్లాంటి మార్పులు చేర్పులు చేశారు, ఏ విధంగా పునర్నిర్మాణాన్ని చేపట్టారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే, బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది మనకు కనిపించే ఇది ఇక్కడ వెయిటింగ్ హాల్ ఒకటి మనకి ఎంతో అద్భుతంగా ఉండే విధంగా ఈ హాల్ని ఏర్పాటు చేయడం, చుట్టూ ఫ్యాన్లు, కొంచెం మోడర్నైజ్డ్గా ఈ వెయిటింగ్ హాల్ని డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి ప్లాట్ఫామ్స్ ఎటు వెళ్ళాలి, ఎస్కలేటర్స్ అయితే ఎటు వెళ్ళాలి, దాన్ని సూచిస్తూ ఒక పెద్ద బోర్డు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక్కసారి కింద ఫ్లోరింగ్ కూడా చూస్తే అర్థమవుతుంది. దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వటం కోసం, వాళ్ళ బ్రెయిలీ లిపి ద్వారా వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది అనే దీంతో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనకి గ్రౌండ్లో కూడా ఫ్లోర్ పైన కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ మార్క్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. త్రూ అవుట్ మొత్తం రైల్వే స్టేషన్లో ఇట్లాంటి మార్కింగ్ అనేది మేజర్గా మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఆపోజిట్లో చూస్తే మనకు టికెట్ కౌంటరు, ఎంక్వైరీ డిపార్ట్మెంట్ కావచ్చు, టికెట్ కౌంటరు, రిజర్వేషన్ కౌంటరు, ఎవ్రీథింగ్ అంతా కూడా ప్రత్యేకంగా దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక టికెట్ కౌంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా డిస్ప్లే చేసి ఇటు ట్రైన్స్ రాకపోకల వివరాలు కావచ్చు, లేకపోతే టికెట్కి ఎంత డబ్బులు అవుతుంది, ఎంత దూరానికి ఎంత డబ్బులు అవుతుంది అనే వివరాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డిస్ప్లేలో మనకి క్లియర్గా అర్థమవుతుంది. మనం బేగంపేట రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది 2 ట్రాక్స్ ఉన్న సిస్టమ్ ఉన్న రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు కూడా రాకపోకలు సాగిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మనకి అనేక ప్రయాణాలు చేపట్టి దాదాపుగా మనకు హైయెస్ట్ చిన్న రైల్వే స్టేషన్స్లో పోలిస్తే ఇది మనకు హైయెస్ట్ పాపులేషన్ ఇక్కడ నుంచి ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఇంకా చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే పనిలో ఇటు అధికారులు, సిబ్బంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా బేగంపేట రైల్వే స్టేషన్కి సంబంధించి 2 ఎస్కలేటర్స్, అంటే అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్స్, అట్లాగే లిఫ్ట్, దాంతోపాటు ఒక ర్యాంప్ వే ఒకటి ఏర్పాటు చేయటము. ఇక్కడ దాదాపుగా 38 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బేగంపేట రైల్వే స్టేషన్కి సంబంధించిన పునర్నిర్మాణ పనులు ఏవైతే చేపట్టారో దాంట్లో మనకి ఇప్పటికే ఇక్కడ ప్లాట్ఫామ్స్కి సంబంధించి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మూవ్ అవ్వడానికి మనకి ఏదైతే వే ఉంటుందో స్కైవే టైపు, ఈ ప్లాట్ఫామ్ వేకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత మోడర్నైజ్డ్గా ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ మనకి ప్రయాణికుల సంఖ్య కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొంత వైడనింగ్ కూడా చేసిన పరిస్థితి. ప్లాట్ఫామ్స్ కూడా కొంత వైడనింగ్ చేస్తూ ఎక్కడికక్కడ అత్యాధునికంగా తీర్చిదిద్దటానికి ప్రతి ఒకటి కూడా ఇక్కడ కొంత మోడర్నైజ్డ్గా తయారు చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. సో ఓవరాల్గా బేగంపేట రైల్వే స్టేషన్ అనేది అత్యాధునిక హంగులతో ప్రజలకి ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చే విధంగా అందంగా తీర్చిదిద్దిన పరిస్థితి. ఓవరాల్గా రైల్వే స్టేషన్ అయితే అద్భుతంగా తీర్చిదిద్దారు. మరికొన్ని రోజుల్లో ఇది పబ్లిక్కి ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడానికి మరొక వారం రోజుల్లో కేంద్ర రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు కూడా సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇది బేగంపేట రైల్వే స్టేషన్కి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాకేష్తో రాధిక, NTV, హైదరాబాద్.